ఒకప్పుడు అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన రేఖా వేదవ్యాస్ తాజాగా తన వ్యక్తిగత జీవితంపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 2001లో విడుదలైన ఆనందం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన రేఖ తన తొలి చిత్రంతోనే యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకున్న రేఖ ముఖ్యంగా కన్నడ చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి 30కి పైగా చిత్రాల్లో నటించారు. దొంగోడు, ఒకటో నంబర్ కుర్రోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, అనగనగా ఓ కుర్రోడు, జాబిలి, ప్రేమించుకున్నాం, పెళ్లికి రండి వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే రేఖ అకస్మాత్తుగా తెరమరుగయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని వెల్లడించారు. శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా చాలా కుంగిపోయానని తెలిపారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు దూరమయ్యానని తెలిపారు. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని, ఫోటోషూట్లు చేయాలని అనుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి అడ్డుపడిందన్నారు. పెళ్లి విషయంపై కూడా ఓపెన్ గా స్పందించిన రేఖ హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పుడు వివాహంపై ఆసక్తి చూపలేదని, కానీ ఇప్పుడు జీవిత భాగస్వామి అవసరం అనిపిస్తోందన్నారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిని చూసి సంబంధాలు ముందుకు రాకపోవడం బాధ కలిగిస్తుందని ఎమోషనల్ అయ్యారు. తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోవడం కంటే ఆలస్యమైన సరైన వ్యక్తి రావాలని ఎదురు చూస్తున్నానన్నారు. బయటకు సినీ జీవితం రంగులమయం అనిపించినా కూడా వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు, ఒంటరితనం ఉంటాయని ఆమె మాటల్లో స్పష్టమైంది. 2014 తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని రేఖ అప్పుడప్పుడు టీవీ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఇటీవల ఓ టీవీ షోలో నటుడు వేణు తొట్టెంపొడితో కలిసి కనిపించిన రేఖను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు క్యూట్ లుక్ లో మెరిసిపోయిన రేఖ బక్కచిక్కిపోవడం అందరినీ కలవరపరిచింది. రేఖ ఆరోగ్యం త్వరగా మెరుగై మళ్లీ పాత ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.